ఇండియాస్ మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీ వారణాసి నుండి అఫీషియల్ పోస్టర్ ఒకటి వచ్చింది భయ్య. ఇదేంటి వారణాసి అంటున్నాడు, ఇదేం సినిమా అనుకుంటున్నారా? అదే భయ్య, మన జక్కన్న అండ్ సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్లో వస్తున్న SSMB29. మరి ఈ మూవీ నుండి ఒక అఫీషియల్ పోస్టర్ వచ్చింది. మరి వారణాసి అనే టైటిల్ అన్అఫీషియల్ అయినప్పటికీ ఈ నెల 15వ తారీఖున అఫీషియల్గా ఆ టైటిల్ని అయితే అనౌన్స్ చేస్తారు. మరి ఈ టైటిల్ మ్యాటర్ అయితే పక్కన పెడితే భయ్య, ఈ పోస్టర్ గురించి మాట్లాడుకోవాలి. పోస్టర్లో మాత్రం చాలా డీటెయిల్స్ ఉన్నాయి భయ్య, చాలా డీటెయిల్స్ ఉన్నాయి. మరి ఆ డీటెయిల్స్ గురించి అయితే ముందు వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ పోస్టర్ చూసిన వెంటనే నాకు మూడు విషయాలు స్ట్రైక్ అయినాయి భయ్య. ముగ్గురు వ్యక్తులు గుర్తుకొచ్చారు. ఒకరు స్టీఫెన్ హాకింగ్ అయితే, 2 క్రిస్తులో విలన్, 3 స్పైడర్ మ్యాన్లో విలన్. వీళ్ళ ముగ్గురే గుర్తుకొచ్చారు భయ్య. అంటే ఆ సినిమాలకి లేదంటే వాళ్ళకి కాపీ అని నేనైతే అన్నాను. ఎందుకంటే వరల్డ్ ఈజ్ కాపీ ఆఫ్ కాపీ. ఆ కాపీ మ్యాటర్ కూడా పక్కన పెడతాం. నాకు స్ట్రైక్ అయిన విషయం ఏంటంటే మన విలనం కొంబ, మనోడు మాత్రం చాలా పవర్ఫుల్ భయ్య. మనోడు హ్యాండిక్యాప్డ్ అయినప్పటికీ ఆ రోబోటిక్ హ్యాండ్స్తో తన మైండ్స్తో అల్లాడించేస్తాడనమాట. గట్టిగా చెప్పాలంటే భయ్య, ఈ విశ్వాన్ని అంతం చేయగలిగేంత శక్తి మనోడికి ఉంటుంది. అది ఆ బ్యాక్గ్రౌండ్లోని ఆ మిలిటరీని చూస్తేనే అర్థమైపోతుంది. మనోడు అక్కడ ఒక్కడే ఉన్నాడు, కానీ బ్యాక్గ్రౌండ్లో మిలిటరీ మాత్రం ఒక దేశం మిలిటరీ వస్తుంది. మరి రియల్ లొకేషన్స్లో కెన్యాలో షూట్ చేస్తున్నాడు మన రాజమౌళి. ఆ బ్యాక్గ్రౌండ్లో ఉండే అతి పురాతనమైన చెట్లు కూడా కనిపిస్తున్నాయి భయ్య. మరి ఆ బ్యాక్గ్రౌండు, ఆ వీల్ చైర్ మీద ఉన్న మన పృథ్వీరాజ్ కొంబ, అదేవిధంగా వెనకాల రోబోటిక్ హ్యాండ్స్, ఇవన్నీ చూస్తుంటే భయ్య, మన విలన్ అయినప్పటికీ ఏదో మంచి కోసం పోరాటం చేసే విలన్లా కనిపిస్తున్నాడు. ఎలా అంటే కల్కిలో విలన్ కమల్ హాసన్ ఉన్నాడు, మనోడు విలనే, కానీ ఏదో మంచి కోసం పోరాటం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా రోబోటివ్లో మనోడు విలనే, కానీ ఏదో మంచి కోసం పోరాటం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ SSMB29 ఈ వారణాసిలో విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ కొంబ విలన్ అయినప్పటికీ ఏదో మంచి కోసం పోరాటం చేస్తున్నాడు అనే విధంగా ఆ చూపులోని డెప్త్ నాకైతే అర్థమవుతుంది భయ్య. ఆల్రెడీ లీకెడ్ పిక్చర్స్ చాలా వచ్చినాయి భయ్య. దాంట్లో ఒక అతను ఒక చైర్లో కూర్చుని ఉన్నాడు. మరి ఆ చైర్లో కూర్చున్నది వేరే విలన్ అనుకున్నాను, కానీ పృథ్వీరాజ్ సుకుమార్ అనుకోలేదు. నాకు తెలిసి పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ విలన్ కాదనుకుంటున్నాను భయ్య. ఎందుకంటే ఈ మూవీ 2 పార్ట్లుగా వస్తుంది. లాస్ట్లో పార్ట్ 1లో ఖచ్చితంగా ఒక హాలీవుడ్ విలన్ని దింపే అవకాశం అయితే ఉంది. అందుకనే మన జక్కన్న చాలా స్మూత్గా ఎటువంటి అడావుడి లేకుండా ఈ పోస్టర్ని అయితే దించేశాడు. మెయిన్ విలన్ అయితే వేరేగా ఉండేది. రాజమౌళి విలన్ అందరూ కూడా చాలా టఫ్ కింద కనిపిస్తారు భయ్య. మరి మనోడు హ్యాండిక్యాప్డ్ అయినప్పటికీ టఫే, కానీ మరీ అంత టఫ్గా కనిపించట్లేదు. మరి రాజమౌళి విలన్ అయినా, ఆయన గెటప్ అయినా అన్నీ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. మరి నాకెందుకో పృథ్వీరాజ్ సుకుమార్ అనే యొక్క గెటప్ సెటప్ అంత యూనిక్గా లేదు. అంటే యూనిక్గా లేదంటే మన పృథ్వీరాజ్ సుకుమార్ అన్న మెయిన్ విలన్ అయ్యే అవకాశం అయితే లేదు. మరి ఏ విధంగా అయితే బాహుబలిలో కాలకేయ మెయిన్ విలన్లా కనిపించిన మెయిన్ విలన్ కాదో, అదేవిధంగా ఈ మూవీలో SSMB29లో ఈ పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ విలన్గా కనిపించిన మెయిన్ విలన్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. ఓవరాల్గా పోయే పోస్టర్ని చూస్తే మాత్రం దెమ్మ తిరిగిపోయింది, మైండ్ బ్లో అయిపోయింది అనే విధంగా నేనైతే చెప్పలేను, కానీ రాజమౌళి యొక్క మార్కు మీద ఉన్న నమ్మకంతో బాగానే ఉంది అనే విధంగా నాకైతే అనిపించింది. మరి మీ ఉద్దేశాన్ని అయితే కింద కామెంట్ అయితే చేయండి భయ్య.